అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరం వయా నామవరం రోడ్డు ఆల్రెడీ 20 కోట్ల రూపాయలతో శాంక్షన్ కాబడి గౌరవ మంత్రి అలానే శాసనసభ్యులు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజున కాంట్రాక్టరు మంచిది, పని మొదలు పెట్టుకుంటాం, పెద్దలు ఎవరైనా వచ్చి కొబ్బరికాయ కొట్టమనంటే ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరితో కలిపి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. 2018లో కూడా ఈ రోడ్డు శాంక్షన్ కాబడి మన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబడి కాంట్రాక్టర్ కొంతమేర పని కూడా చేయడం జరిగింది. కానీ తదుపరి జరిగినటువంటి ఎన్నికలలో ఒక దుష్టుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, తను ఎక్కడమే నేను రివర్స్, నా పనులన్నీ కూడా రివర్స్గానే ఉంటాయని చెప్పి 55% లోపల చేసినటువంటి పనులన్నీ కూడా రద్దు చేయాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తోటి కేవలం ఆ వంకతోటి ఆ పనులన్నీ కూడా రద్దు చేయించడం జరిగింది. తదుపరి అప్పటి నుంచి 5 సంవత్సరాలలో ఈ రోడ్డు మీద ఒక్క రూపాయి కూడా పని చేసినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజున మళ్ళా అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఈ పనిని ప్రారంభించబడి ఈరోజు పని మొదలు పెట్టడం కూడా జరిగింది. ఇది ఎందుకనంటే చిరకాల కళ. ఈ ఏరియాలో ఉన్నటువంటి, ఈ రోడ్లో ఉన్నటువంటి శెట్టివారిగూడెం, సుబ్బారాయుడిగూడెం, నామవరం, పట్టాయిగూడెం, సీతానగరం వాసులందరికీ కూడా ఒక చిరకాల కోరిక లాంటిది. 2009 నుంచి కూడా ఈ రోడ్డు మీద నడవటానికి కానీ, లేదా దాదాపుగా 16 కిలోమీటర్లు ఉన్నటువంటి 3 పంచాయతీలతో అనుబంధం ఏర్పడినటువంటి రోడ్డు ఇది. అలాంటి రోడ్డు ఈనాడు ఈ మా ప్రభుత్వ హయాంలో పని మొదలు పెట్టడం చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.